సాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని సత్యనాదెళ్ల నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో సీఎం దార్శనికతను ప్రశంసించారు సత్యనాదెళ్ల. నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థిక అభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి అని, ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి కల్పిస్తుందని సీఎం సత్యనాదెళ్లకు తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిందని, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్యనాదెళ్లకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు లైవ్ ద్వారా. పవన్, చెప్పండి, నిన్న ఇటు సీఎం రేవంత్ రెడ్డి సత్యనాదెళ్లను కలిసారు, మైక్రోసాఫ్ట్ సీఈఓని. మొత్తంగా ఈ భేటీని ఎలా చూడాలంటారు? అంటే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయనుకోవచ్చా? ఖచ్చితంగా శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. దానిలో భాగస్వాములు కావాలంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లను అటు ముఖ్యమంత్రి కోరారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జయేష్ రంజన్, శాంతకుమారి తదితరులతో వెళ్ళి ముఖ్యమంత్రి కలిశారు. దాదాపుగా గంట సేపు సత్యనాదెళ్లతో భేటీ జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ముందుకు తీసుకొస్తుంది, దానిలో భాగస్వాములు కావాలంటూ కోరారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ విస్తరణ పైన కూడా చర్చ జరిగింది. దీనికి అంతటికీ కూడా సత్యనాదెళ్ల సానుకూలంగా స్పందించారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలపైన ఆయన ప్రశంసలు కురిపించారు. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అందులో అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. దానిలో జెన్ ఏఐకి సంబంధించిన వ్యవహారాల్లో భాగస్వామి కావాలంటూ అటు సత్యనాదెళ్లను కోరడం జరిగింది. దానికి ఆయన అంగీకారం తెలిపారు. అలానే అటు జెన్ ఏఐతో పాటు క్లౌడ్ సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించాలంటూ కోరారు. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్లాంట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవి మరింతగా విస్తరించేందుకు కూడా అటు సత్యనాదెళ్ల సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే అటు చందన్వెల్లిలో, మేకగూడలో, షాద్నగర్లో మొత్తం 4 డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించి నిన్న ఇరు వర్గాల మధ్య కూడా చర్చ జరిగింది. ఇప్పటికే అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐలో కొంతవరకు శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు శిక్షణ పొందారు. మరికొంతమందికి కూడా అటు మైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు కూడా అటు వాళ్ళ మధ్య చర్చలు జరిగాయి. అలానే క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి ఎక్సలెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దీనికి అటు మైక్రోసాఫ్ట్ అటు భాగస్వామిగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి చేసేలాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మరిన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేలాగా అక్కడ ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలంటూ కోరారు. అట్లనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన జెన్ ఏఐలో శిక్షణ ఇచ్చి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ యువతకు మెరుగైన భవిష్యత్తు ఉండేలాగా అత్యంత ప్రతిభావంతులుగా వాళ్ళని తీర్చిదిద్దేందుకు సహకరించాలంటూ కూడా కోరారు. అట్లనే ఇక్కడ స్టార్టప్స్ ఏదైతే మొదలవుతున్నాయో కొత్త కంపెనీలన్నీ కూడా స్టార్టప్స్ ఇక్కడ అవుతున్నాయి. వాటికి ఓపెన్ ఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వడంలో కూడా పూర్తి స్థాయి సహకారం అందించాలంటూ కూడా ఆయన కోరారు. వీటిలన్నిటికీ కూడా సత్యనాదెళ్ల సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పటికే అటు మైక్రోసాఫ్ట్ ఇటీవల కొత్త ప్రాంగణం ప్రారంభించింది. దానిలో దాదాపుగా 10,000 మందికి పైగా ఉపాధి పొందుతూ ఉన్నారు. త్వరలోనే మరో 4 డేటా సెంటర్లు ఇందా చెప్పినట్లుగా చందన్వెల్లి కావచ్చు, షాద్నగర్, మేకగూడలో ఏదైతే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తారో తద్వారా
ఉపాధి అవకాశాలు మెరుగుపడమే కాకుండా తెలంగాణకు పెద్ద ఎత్తున అటు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అట్లనే అటు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న ప్రణాళికలతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సంస్థల ద్వారా ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళలో ఆ స్కిల్ పెంచేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యానాదెళ్లకు వివరించారు. త్వరలోనే దావోస్లో జరగబోయే సదస్సులో వీటికి సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా చేసుకునేలా ఇరువురి మధ్య అటు చర్చలు జరిగినట్లుగా చెప్తున్నారు. వీటిలన్నిటికీ కూడా సత్యానాదెల్లా సానుకూలంగా స్పందించడంతో భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ సాంకేతిక రంగంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడుతుందంటూ ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే అమెరికా తర్వాత హైదరాబాద్లోని అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్టుగా సమాచారం. తెలంగాణలో 6 డేటా సెంటర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లుగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా ప్రకటించారు. ఈ 6 డేటా సెంటర్ల ఏర్పాటుకు 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్పల్లిలో 52 ఎకరాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఒక్కో డేటా కేంద్రం 100 మెగావాట్ల ఐటీ లోడ్ ఉండనుంది. డేటా సెంటర్ల పనులు 70% పూర్తయ్యాయి. ఇక మిగతా పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకోనుంది.